ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నకిలీ సిఫారసు లేఖలు కలకలాన్ని సృష్టించాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపించి డిప్యూటీ సీఎం సంతకాన్ని, లెటర్ హెడ్స్ ను ఫోర్జరీ చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగుల నుండి 3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయం పార్టీ దృష్టికి వెళ్లడంతో అత్తిలికి చెందిన జనసేన నాయకులు వెంటనే అప్రమత్తమయ్యారు. పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతకుముందు తణుకు కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు జనసేన పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. రోజులుగా మీడియా పత్రికలో అత్తిలి మండలం ఆరవెల్లి గ్రామంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు 3 కోట్ల రూపాయలు ఒక 50 మంది దగ్గర సేకరణ చేశారని చెప్పి మీడియా పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మా పార్టీ అధినేతలు దీని మీద ఎంక్వైరీ చేయించి కంప్లైంట్ ఇష్యూ చేయమని చెప్పి వాళ్ళు జారీ చేయడంతో ఈరోజు ఇక్కడికి అత్తిలి గ్రామంలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మొత్తం అత్తిలి మండలంలో అలాగే ఇతర ప్రాంతాల్లో 50 మంది దగ్గర సగటు 3 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. పైగా ఈ దోపిడీ ఎలా జరిగిందంటే మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు లెటర్ హెడ్ మీద ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ యొక్క దందా జరిగినట్లుగా మీడియా పత్రికల ద్వారా తెలిసింది. దీనివల్ల మాకు నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా చాలా బాధగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్యలు పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా మనం పోలీసుల ద్వారా మనం ఎంక్వైరీ చేసి వాళ్ళని కనుక్కొని బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి అమౌంట్ చెల్లించి తద్వారా వాళ్ళని కఠినంగా